అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు. నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వతంత్ర సమరయోధులను సత్కరించి వారికి జ్ఞాపికలను అందజేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు బలగాలు బయలుదేరతాయి. తర్వాత అక్కడ జల్లడ పడే అత్యవసర సమయాల్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తర్వాత పోలీసు వారి మైండ్ ప్రూఫ్ వాహనం గమనించవచ్చు. ఈ వాహనం గుర్తించడానికి, నియంత్రించడానికి ద్విచక్ర వాహనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన మన జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ శక్తి యాప్ ప్రభుత్వం శక్తి యాప్ ప్రవేశపెట్టింది. మిగతా శకటాన్ని కూడా రావాలి. ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులకు రైతులకు పరిచయం చేస్తూ తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడి సాధిస్తామని చదువులకు హామీ ఇస్తూ ప్రతి పిల్లాడిని విద్యా అవసరాలకు ప్రభుత్వం అందంగా ఉందని భరోసానిస్తూ తల్లికి వందనమంటూ మీ ముందుగా నిలవడంతో తల్లులు విద్యార్థుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. జిల్లాలో 2 లక్షల మందికి గత ఆగస్టు 15న 4 యువజన క్రీడలు రవాణా శాఖ తదుపరి ప్రదర్శన ఒబీడియన్స్. సో డ్రామా డిపార్ట్మెంట్ ఆడపడతారు, చిన్నగా అయిపోదా. కానీ గన్లు తయారు చేసిన విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది.